సోదరా ఓకేనా? మిత్రులారు ఓకేనా? ఓకే. మీడియా మిత్రులకు నమస్కారం. ఆ ఫ్యాన్ పక్క దిప్పా. మీడియా మిత్రులకు నమస్కారం. గత 3-4 రోజులుగా రాజకీయ ప్రత్యర్థులైన చంద్రశేఖరరావు గారి అనుచర బృందం, నిష్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా మిత్రులు రకరకాల అంశాలను ప్రస్తావించడం, ప్రసారం చేయడం, పత్రికలలో రాయడం జరిగింది. అయితే ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమాన నాయకుడుగా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి నిరంతరం 3 రోజుల నుంచి పోయిన ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టడానికి పగలు రాత్రి అనే తేడా లేకుండా వర్షం కురిసినా ఎండగొట్టినా ఇక్కడనే ఉండి నాకు అండగా నిలబడి తెలంగాణ సమాజమంతా చంద్రశేఖరరావు గారు చేస్తున్న అరాచకాలను, అక్రమంగా మోడీతో కుమ్ముక్కై పెడుతున్న కేసులను తిప్పికొట్టడానికి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. అదేవిధంగా పార్టీలో పెద్దలు షబ్బీర్ అలీ గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మిత్రుడు పొన్నం విక్రమార్క గారు కావచ్చు, డీకే అరుణ గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, కోమటిరెడ్డి సోదరులు కావచ్చు, మా ఇంటి ఆడబిడ్డ సీతక్క కావచ్చు, వేదిక మీద ఉన్న ముఖ్యమైన మిత్రులు డాక్టర్ మల్లు రవి, బట్టి విక్రమార్క గారితో సహా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వివిధ హోదాలు కూడా సంపూర్ణంగా అండగా నిలబడి చంద్రశేఖరరావు గారు మళ్ళొక్కసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జగ్గారెడ్డి గారు కావచ్చు, వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, కూన శ్రీశైలం గౌడ్ గారు కావచ్చు, గత 3 రోజులుగా నా మీద కావచ్చు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అయ్యి సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం పలకడానికి కట్టిన ఫ్లెక్సీల మీద కూడా అక్కసు వెళ్లగక్కడాన్ని చూస్తే చంద్రశేఖరరావు గారు ఎంత అభద్రతకు లోనే, భయాందోళనకు గురై ప్రగతి భవన్లో భయంగా బిక్కుమంటూ బతుకుతున్నాడో చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదొక పక్కనైతే రెండవ పక్కన ప్రధానంగా 4 అంశాల మీద చంద్రశేఖరరావు గారి యొక్క ఉసిగొలిపిన ఒక వింత జంతువు వివిధ పత్రికలకు, ప్రసార సాధనాలకు అందజేసిన ఆరోపణలు నిర్దిష్టంగా నాకు అర్థమైనవి, పత్రికల ప్రసార సాధనాలలో వచ్చిన 4 అంశాల గురించి తెలంగాణ సమాజానికి వివరించవలసిన అవసరం ఉన్నది. ఆరోపణలు చేస్తున్న వాళ్ళు చిల్లర వాళ్ళైనా ప్రజా జీవితంలో ఉన్న నేను పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడానికి మాత్రమే ఈ చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి ఆరోపణ, రేవంత్ రెడ్డి గారు మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు 2009లో 3 కోట్ల చిల్లర ఆస్తులను ప్రకటిస్తే 2014లో రెండోసారి శాసనసభ్యుడు అయినప్పుడు 13-14 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించిండని ఒక అంశం. రెండవ, రేవంత్ రెడ్డి గారు బంజారా హిల్స్ లో ఉండే ఏదైతే ఆస్తి ఉన్నదో ఆ అడ్రస్ మీద కొన్నిసార్లు 13 అని, కొన్నిసార్లు 16 అని, కొన్నిసార్లు 18 అని రకరకాల ప్రారంభించి బినామీ కంపెనీలుగా వాటిల్లో లావాదేవీలు చేసి
వ్యాపారాలు చేసిండు అని చెప్పి కంపెనీలను అని చెప్పి రెండవ ఆరోపణ. మూడవది, ఇతర దేశాలలో ముఖ్యంగా హాంకాంగ్, మలేషియాలో రేవంత్ రెడ్డి ఖాతాలు తెరిచి కోట్ల రూపాయల లావాదేవీలు చేసిండు, ఆస్తులు కొనుగోలు చేసిండు, అమ్మకాలు చేసిండు అని మూడవ ఆరోపణ. నాలుగవది, బినామీ ఆస్తులు ఉన్నాయని. నాకు అర్థమైన పాత్రికేయ మిత్రులకు కూడా ఇంకేమైనా ఉంటే మీరు ప్రశ్నల సందర్భంలో అడగవచ్చు. ఈ నాలుగిటికి సంబంధించి కొంత వివరంగా వివరించదలుచుకున్నా. 2009 కంటే ముందు కూడా నేను 2007లో శాసన మండలికి ఎన్నికైనా. ఆ రోజు కూడా నేను ఆస్తులు ప్రకటించిన. 2007 శాసన మండలి సభ్యులు కానీ 2009లో ఎన్నికైనప్పుడు కానీ ఏవైతే ఆస్తులు ప్రకటించిందో ఆస్తులకు సంబంధించి ఆనాడు ఎన్నికల అఫిడవిట్లో నేను పొందుపరిచింది, మేము కొనుగోలు చేసినప్పుడు సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులో ఉన్న విలువలను మాత్రమే ఆ ఎన్నికల అఫిడవిట్ జరిగింది. 2014 ఎన్నికలకు వచ్చే వరకు కేంద్ర ఎన్నికల సంఘం మార్కెట్ విలువను పొందుపరచమన్నారు. కాబట్టి ఆనాడు బంజారా హిల్స్లో ఉన్న ఇంటి విలువ కొనుగోలు చేసినప్పుడు 20-25 ఏళ్ల కింద కొనుగోలు చేసినప్పుడు వాటి విలువ 25-30 లక్షలు ఉంటే 2000 మార్కెట్ విలువను పొందుపరచాల్సి వచ్చినప్పుడు అది కోట్లలకు పోయింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్న ఇల్లు, ఇది నా కుటుంబ సభ్యులు 92లో 93లోనో కొనుగోలు చేసింది. 30 సంవత్సరాల కంటే ముందు కొనుగోలు చేసినప్పుడు సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులో జూబ్లీ హిల్స్ ప్లాట్ విలువ 2009లో ప్రకటించినాం. ఆనాడు ఇల్లు నిర్మాణం జరగలే. కానీ 2014కు వచ్చే వరకల్లా బ్యాంకు ద్వారా లోన్లు తీసుకోవడమే కాకుండా ఇల్లు నిర్మాణం ప్రారంభమై పూర్తి కావాల్సి వచ్చింది. కాబట్టి ఆనాడు మార్కెట్ విలువను అందులో పొందుపరచడం జరిగింది. ఇదే విధంగా విజయ ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా, గోపన్పల్లిలో ఉన్న వ్యవసాయ భూమి అయినా, కోకపేట మంచిరేవులలో ఉన్న భూమి అయినా, వట్టినావులపల్లిలో ఉన్న భూమి అయినా, మా సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఉన్న భూమి విలువైనా, కొడంగల్లో ఉన్న ఆస్తి అయినా, ఇవన్నీ ఆస్తులు కూడా 2009లో నాడు సబ్ రిజిస్ట్రారు రిజిస్ట్రేషన్ వాల్యూ ఏది ఉందో అంది పొందుపరచడం జరిగింది 2009లా. 2014 ఎన్నికల అఫిడవిట్లో బజారు అంటే మార్కెట్ వాల్యూను అక్కడ మీరు పొందుపరచమన్నారు. కాబట్టి వాటిని ప్రస్తావించడంతో 13-14 కోట్ల రూపాయలకు ఆస్తి పెరిగింది. నేను మీడియా మిత్రులకు ఒకటే సూచన చేస్తాను, 2009 ఎన్నికల అఫిడవిట్లో ఏ ఏ ఆస్తులను నేను ప్రస్తావించును ఆ ఆస్తుల వివరాలు 2014లో నేను ప్రస్తావించిన ఆస్తుల వివరాలను పోల్చి చూడండి. అదనంగా కొత్తగా ఏమైనా ఆస్తులు చేరినాయా, అందులో కొత్తగా చేరితే వాటి విలువ ఎంత? నాకు తెలిసినంత వరకు నా ఎన్నికల అఫిడవిట్ నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ మీకు చూపించడానికి లేకపోవచ్చు. మీరు ఎన్నికల అఫిడవిట్ పబ్లిక్ మీరు కావాలంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. మా సొంత గ్రామంలో వ్యవసాయ భూమి 10-12 ఎకరాలు ఏదో అదనంగా ఆస్తి వచ్చింది తప్ప 2009 తర్వాత ఏ ఒక్క ఆస్తి కూడా నేను కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేయనప్పుడు, కొత్త ఆస్తి రానప్పుడు 2009లో ప్రకటించిన భూముల విలువ 2014లో మార్కెట్ వాల్యూ అందులో పొందుపరచాలన్నప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారము ఆ విలువలను ప్రస్తావించడం జరిగింది. రేపు 2019లో మళ్ళీ ప్రస్తావించాల్సి వస్తే 14లో ప్రస్తావించిన 14 కోట్ల కంటే కూడా ఈరోజు మార్కెట్ వాల్యూ 30 కోట్లు కూడా అయి ఉండొచ్చు.
ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఆనాడు మార్కెట్ వాల్యూస్ను అసెస్ చేసుకొని వాటిని ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి చంద్రశేఖరరావు గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన దొడ్లో బతుకుతున్న జీవాలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఈ రెండు ఎన్నికల అఫిడవిట్లను పక్కన పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాకంటే ముందు ఉన్న ఆస్తులకు 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా ఆస్తులు పెరిగినాయని ఒక విశ్లేషిస్తే ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి సంపూర్ణమైన సమాచారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఈ ప్రయత్నం వాళ్ళు ఎలాగూ చేయరు. ఇంతమంది ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉన్నారు కాబట్టి మీరు విశ్లేషణతో కూడుకున్న కథనాలు మీరు రాయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక రెండవది, మా ఇంటి అడ్రస్ మీద కంపెనీలు ఉన్నాయని, అది 4 అంతస్తుల భవనం, 22-23 సంవత్సరాల నుంచి కిరాయిలకు ఇస్తున్నాం. 22-23 సంవత్సరాలలో ఎంతమంది కిరాయిదారులు వస్తే వాడు ఏదో కంపెనీ పెట్టుకుంటాడు కదా, ఇచ్చిందే ఆఫీసులకు. అది పవర్ ప్రాజెక్ట్సా, రియల్ ఎస్టేట్ కంపెనీలా, ఇతరాత్ర కంపెనీలు ఎవరు పెట్టుకున్నా వాళ్ళు కిరాయికు తీసుకున్నప్పుడు 4 అంతస్తుల ఫ్లోర్కు ఒకరో ఇద్దరో 2 కంపెనీలు రెంట్కు వచ్చినప్పుడు కిరాయిదారులు ఆ అడ్రస్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీలన్నీ కూడా రేవంత్ రెడ్డి 18 కంపెనీలను పెట్టి 23 మంది డైరెక్టర్లని. అస్సలు ఎవడన్నా అన్నం తినేటోడు, అన్నం కాదు ఇంకేమన్నా తినేటోనికైనా కామన్ సెన్స్ ఉంటుంది. రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాంతాల వాళ్ళు కిరాయికి ఉన్నప్పుడు వాళ్ళు కంపెనీలు పెట్టుకొని వాళ్ళ పేర్ల మీద వ్యాపారాలు చేసుకున్నప్పుడు వాడు ఎదిగి ఇంకో ఆఫీస్కు మారడం కానీ లేకపోతే నష్టాలు వచ్చి తీసేయడం కానీ, నేను ఆస్తికి మాత్రమే యజమాని, నేను వాటిని కిరాయికి ఇచ్చుకున్నప్పుడు నా ఇంట్లో రెంట్కున్నాడు ఏం కంపెనీ పెట్టుకున్నాడో వాడు ఏం వ్యాపారం చేస్తుండో రోజువారీగా నేను పరిశీలిస్తానా? మీరందరూ కూడా సొంత ఇల్లు ఉంటే కిరాయికి ఇచ్చుకొని ఉంటారు, సొంత ఇల్లు లేకపోతే మీరనే కిరాయికి ఉంటారు. మీరు కిరాయికి ఉంటే మీ ఇంటి ఓనర్ రోజు మీరు ఏం రిపోర్ట్ చేసి వచ్చిండ్రు, ఏ ఆఫీస్కి పోయినరు, రోజు ఏమన్నా మీరు రిపోర్ట్ ఇస్తారా, నివేదికలు ఇస్తారా మీ ఇంటి యజమానికి? అది పబ్లిక్ డాక్యుమెంట్. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో జస్ట్ వెబ్సైట్లోకి పోతే నా ఇంటి నెంబర్ కొడితే రోడ్ నెంబర్ 12 ఎంఎల్ఎస్ కాలనీ, ఇంటి నెంబర్ 1158 అనే అడ్రస్ కొడితే ఆ ఇంటి అడ్రస్ మీద ఆ ఇల్లు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంస్థలు నమోదైనాయి, ఆ సంస్థలలో డైరెక్టర్లు ఎవరు, వాళ్ళు చేసిన వ్యాపారం ఏందనేది అది పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉండే సమాచారము. దీంట్లో ఆరోపణలు చేస్తున్న సన్నాసులు కనిపెట్టింది ఏందో నాకు అర్థం కాలే. మూడవది బినామీ ఆస్తులు. అసలు ఈ పదానికి అర్థం తెలుసా అంటున్నా. ఓడైతే పార్లమెంట్ సభ్యుడు మళ్ళీ చదువుకున్నా అంటాడు అప్పుడప్పుడు. ఇక కేసీఆర్ తాగినప్పుడు తినేసిన బొక్కలు తినే నాయళ్ళు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతారు. ఆయన తినంగా నమలలేక ముసల్తానం వచ్చి పండ్లు సక్కలేక నమలకుండా పక్కన పడేసిన బొక్కలు నమిలి బతికేటోళ్ళు కూడా నా గురించి నా కుటుంబం గురించి బినామీ ఆస్తుల గురించి మాట్లాడుతారు. ప్రధానంగా అందులో వాళ్ళు ప్రస్తావించింది నాకు పిల్లనిచ్చిన మామ గురించి, మా సతీమణి సోదరుడు గురించి, లేకపోతే మా బంధువర్గాల గురించి, దగ్గర మిత్రుల గురించి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నాకు పిల్లనిచ్చిన ఆయన పేరు పద్మనాభ రెడ్డి, మాడుగుల మండలం, వాళ్ళ నాయన పేరు దుర్గారెడ్డి. వాళ్ళ సోదరులు కూడా రాజకీయాలలో ఉన్నారు, వాళ్ళ గురించి నేను చర్చించదలుచుకోలేదు. మీరు ఆ మాడుగుల గ్రామానికి వెళ్తే నాకు పిల్లనిచ్చిన ఆయన తండ్రి దుర్గారెడ్డి ఆ కాలంలో 1940ల 50ల 60ల ఆనాటికే వాళ్ళు కోటీశ్వరులా కాదా ఒక్కసారి మీరు విచారణ చేయండి. 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళ కాదా విచారణ చేయండి. ఆ కాలంలోనే వాళ్ళకి హైదరాబాదులో గజాలల్లో కాదు, హైదరాబాదు నడిబొడ్డున ఎకరాలలో ఆస్తులు ఉన్నోళ్ళు కాదా విచారణ చేయండి. అంతెందుకు ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఇల్లు ఉన్న తార్నాకలో ఆ లేఅవుట్ అంతా కూడా వాళ్ళ భూమి, ఎకరాలలో ఉన్న వాళ్ళ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొనుక్కొని గజాలలో చేసి అమ్మితే వచ్చిన లేఅవుట్లోనే ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇల్లు కట్టుకొని ఉన్నారు.
నేను పుట్టకముందు, నాకు పిల్లనిచ్చిన మామ పుట్టకముందు వాళ్ళు కోటీశ్వరులు. ఆ కాలంలోనే 100 గ్రామాలలో దాదాపుగా రైతులకు అప్పులు ఇచ్చేవాడు దుర్గారెడ్డి అనే అతను. ఇది చరిత్ర నిజ నిర్ధారణ కమిటీ కల్వకుర్తి నియోజకవర్గంలో అటు పక్కన దేవరకొండలో కానీ, నల్గొండలో కొంత ప్రాంతం కానీ, మహబూబ్నగర్లో కొంత ప్రాంతం, దాదాపుగా ఒక 100 గ్రామాలల్లో పాత తరం వాళ్ళని అడిగితే దుర్గారెడ్డి ఎవరు, ఆయన ఆర్థిక స్థితిగతులు ఏంటివి అనేటివి చెప్తారు. అలాంటి ధనవంతులైన ఆగర్భ శ్రీమంతులైన వాళ్ళను తీసుకొచ్చి నా బినామీలుగా చిత్రీకరిస్తుందంటేనే వీళ్ళు ఎంత మానసిక రోగంతో బాధపడుతున్నాడో చంద్రశేఖరరావు గారు మీరు ఆలోచన చేయండి. నేను పెళ్లి చేసుకునే 92. నా పెళ్లి కంటే ముందే వాళ్ళకి బంజారా హిల్స్లా, జూబ్లీ హిల్స్లా సిటీలో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. నాకు పిల్లనీయ కంటే ముందు. ఈ ప్లాట్ కూడా పిల్లనీయ కంటే ముందే కొన్నారు నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు ఈ కూర్చున్నది కూడా వాళ్ళది, ఖాళీ ప్లాట్ కూడా. అది నాది, ఇది మా బామ్మారిది. ఆ పక్కన అమ్మింది. ఇట్లాంటి జూబ్లీ హిల్స్నే చాలా ప్లాట్లు అమ్ముకోవాల్సి వచ్చింది. కాబట్టి బినామీలు అనే ముందు వాళ్ళ ఆర్థిక స్తోమత ఏందో ఒక్కసారి అంచనా వేయండి. మేమే స్వయంగా 7 మంది అన్నదమ్ముల్లో మాకు ఒక సోదరి 8 మంది. ఇప్పుడు మా సీతక్కని కలిపితే మేము 9 మంది. ఎవడి మీదనో ఆస్తులు పెట్టాల్సిన కర్మ మాకెందుక? మా ఇంటి నిండనే 100 కిలోల బస్తా ఉంటే ఒక రోజుకు సరిపోనంత కుటుంబ సభ్యులు ఉన్నాం మేమే. ఒక యాటానికి వస్తే మాకే సరిపోదు, ఎవరికి పెట్టాల్సిన పని లేదు. మేము తింటే అయిపోతాం, మా ఇంటి వాళ్ళని తింటే. మేము, మా అన్నదమ్ముళ్ళు, మా అన్నదమ్ముల పిల్లలు, మేము అందరం మా కుటుంబం కూర్చుంటేనే మేము గంతమంది ఉన్నాం. తెలిసినోడు, తెలియనోడు, పరిచయం ఉన్నోడు, మరి పాత్రికేయ మిత్రులు కూడా కొంతమంది దగ్గర మిత్రులు ఉన్నారు నాకు. వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళకు ఒక అరాకొర ఏదైనా ప్లాటో ఉంటే అవి కూడా నా బినామీ ఆస్తుల కింద ఏమన్నా చిత్రీకరించినో నాకు తెలియదు సన్నాసులు. కానీ ఎవరెవరైతే మీరు ప్రస్తావిస్తున్నారో, ఎవరన్నా ఈరోజున్న ఆస్తులు నాకు పరిచయం కాకంటే ముందు, నాకు పిల్లనివ్వకంటే ముందు వాళ్ళ ఆర్థిక స్తోమత మీద మీడియా మిత్రులను విశ్లేషణ చేయమని అడుగుతున్నా నేను. సూదిని పద్మనాభ రెడ్డి గారు కావచ్చు, జయప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే స్వప్నారెడ్డి గారు కావచ్చు, లేదా ఇంకెవరి గురించి అయినా వాళ్ళు ప్రస్తావించిన పేర్లుంటే ఒక్కసారి 1992 మే 7 తారీఖు నాడు నాకు పెళ్ళయింది. అంతకంటే ముందు వాళ్ళకున్న ఆస్తులు ఏంటివి, 2018 సెప్టెంబర్ 27 నాడు మీరు ఆరోపణలు చేస్తున్న నాటికి వాళ్ళకున్న ఆస్తులు ఏంటివో, వాళ్ళకున్న కంపెనీలు ఏంది, వ్యాపారాలు ఏంది. నాకు పిల్లనిచ్చిన ఆయన కిరోసిన్ డీలర్, హోల్సేల్. ఈ రాష్ట్రంలో హోల్సేల్ డీలర్లలో 50 ఏళ్ళ కింద ఆయన ఒకడు. ఆయన భారతదేశం మొత్తానికి కిరోసిన్ హోల్సేల్ డీలర్ల సంఘానికి అధ్యక్షుడు, భారతదేశానికి మొత్తానికి. దేశం మొత్తంలో ఉండే కిరోసిన్ డీలర్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో గ్రామాలల్లో రేషన్ షాపులలో ఇచ్చే కిరోసిన్, ప్రభుత్వం ఇచ్చే కిరోసిన్ డీలర్లకు భారతదేశానికి అధ్యక్షుడు నాకు పిల్లనిచ్చిన ఆయన. ఏది నాకు పిల్లని ఇవ్వకంటే ముందు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ స్థితిగతులను అంచనా వేసుకోవడానికి మాత్రమే ఈ వ్యాపారాలు కానీ ఈ ఆస్తుల గురించి నేను ప్రస్తావిస్తున్నా. కాబట్టి ఎవడో ఒక రౌడీ షీటర్, ఆ రౌడీ షీటర్ మీద పెట్టబోయే పీడీ యాక్ట్ను తప్పించుకోవడానికి కేటీఆర్ను కలిస్తే, నీ మీద పీడీ యాక్ట్ పెట్టకుండా ఉండాలంటే నన్ను మా నాయనను కునుకు తీయకుండా ముప్పు తిప్పలు పెడుతున్న రేవంత్ రెడ్డి మీద నువ్వు ఆరోపణలు చేయమని అనుకోక బాధ్యత అప్పచెప్పారు. అలాంటి చిల్లరోడు గురించి కొద్దిమంది పాత్రికేయ మిత్రులన్నా 2 రోజుల నుంచి వాస్తవాలు రాస్తున్నారు, నాకైతే తెలియదు. ఇక 4వది, హాంకాంగ్, మలేషియాలో ఖాతాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డికి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు అకౌంట్లల్లో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయని. నిజంగానే ఆ పాత్రికేయ మిత్రులను చూస్తే నాకు జాలేస్తుంది. ఎందుకు ఈ రకంగా మీరు పూర్తిగా, అందరు కాదు కొందరు, నడుము వంగిపోయి వెన్నెముక లేకుండా
బతకడం ఎందుకో నాకు అర్థం కాలే. మీకు భార్య బిడ్డలు ఉండొచ్చు, వాళ్ళ కార్లు బంగ్లాలు కావాల్సి రావచ్చు, బంగారాలు వజ్రాలు కొనుక్కోవచ్చు. కానీ మా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసే వార్తలు రాసి ప్రసారం చేసి మీరు ఆదాయ వనరుగా మార్చుకుంటుంటే మిమ్మల్ని చూస్తే మాత్రం జాలేస్తుంది. ఒకప్పుడు మీరు అందరు గొప్పగా బతికిన వాళ్ళు, ప్రజల పక్షాన నిలబడ్డోళ్ళు అని పేరున్న వాళ్ళు అందరూ కూడా నీచమైన స్థాయికి దిగజారి హాంకాంగ్లోనో మలేషియాలోనో ఖాతాలు ఉన్నాయనంటే, కనీసం ఆ దేశాలల్లో బ్యాంకుల ఖాతా తెరవాలంటే ఆ దేశం యొక్క నిబంధనలు ఆన్లైన్లో దొరుకుతావా? నేను చెప్పాల్సిన పని లేదు. హాంకాంగ్లో ఖాతా తెరవాలంటే ఆ దేశ పౌరుడన్నా ఉండాలి. ఆ దేశ పౌరుడు కానప్పుడు ఇతర దేశాల వాళ్ళు ఎవరైనా పోతే అక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉండి ఉద్యోగం చేసి అక్కడ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్సో శాశ్వతంగా నువ్వు అక్కడ ఏదన్నా సంస్థలో ఉద్యోగం చేస్తుంటే ఆ వివరాలన్నీ తీసుకొని పోతే తప్ప బ్యాంకుల ఖాతా తెరవరు. మలేషియాలో అంతకంటే కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అంటే దారుణ పోయేటోడు పోతే ఎవడు పోతే వానికి ఖాతాలు తెరిచే చట్టాలు ఈ దేశంలో లేవు. స్విస్ బ్యాంకులో ఎవడన్నా తెరుచుకోవచ్చు. అయితే గీతే అదన్నా ఇంత ఇజ్జత్ ఉంటుండే రేవంత్ రెడ్డి స్విస్ బ్యాంక్ ఖాతా దాంట్లోనే అని. ఎవడన్నా నేను ఇక్కడున్న మిత్రులకు చెప్తున్నా, మీరు మలేషియా హాంకాంగ్లో నాన్ రెసిడెంట్ ఆఫ్ హాంకాంగ్ అంటే ఆ దేశ పౌరులు కాని వాళ్లకు బ్యాంకుల ఖాతాలు తెరవాలంటే ఏం నిబంధనలు ఉన్నాయో ఒక్కసారి మీరు పరిశీలించి మళ్ళీ నాకు చెప్పండి. నాకు అందులో ఏదన్నా ఒక్క అర్హత నన్ను ఉందా? హాంకాంగ్ బ్యాంకులోనో మలేషియా బ్యాంకులోనో ఖాతా తెరవడానికి రేవంత్ రెడ్డికి ఏదైనా అర్హత ఉందా? ఆ ఖాతాలు కూడా 2014 తర్వాతనే తెరిచిందని అంటున్నారు. అసలు 2009-10 తర్వాత ఎప్పుడన్నా, నేను 2009లో ఎమ్మెల్యే అయినా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మలేషియా కానీ హాంకాంగ్ కానీ నేను ఎప్పుడైనా వెళ్ళినా అది కూడా పబ్లిక్ డాక్యుమెంటే. మీరు 2014 తర్వాత ఈ ఖాతాలు తెరిచిందని అంటారు. 2013 తర్వాత అయినా ఎప్పుడన్నా నేను ఆ దేశాలు పర్యటించినా మీరు సేకరించండి. నేను బహిరంగ సవాల్ విసురుతున్న విచారణ సంస్థలకు, ఆరోపణలు చేస్తున్న మన రాష్ట్ర చిల్లర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు చిల్లర మల్లర ఆరోపణలు కాకుండా నిర్దిష్టంగా ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దాన్ని పూర్తిగా వివరిస్తా నేను. కాబట్టి ఇవాళ హాంకాంగ్ మలేషియాలో ఖాతాలు ఉన్నాయి. ఆ మార్చుకున్నది కూడా ఒకసారి 9 కోట్లు, ఒకసారి 10 కోట్లు, ఏదో మొత్తానికి అటు ఇటు తిప్పి ఓ 20 కోట్ల ఆరోపణ చేశారు. వాళ్ళు చేసిందంతా తిప్పి తిప్పి కొడితే. కానీ ఓ పత్రిక రాస్తుంది 1000 కోట్లు అని. మరి ఆయనకి ఎట్టకెళ్ళి వచ్చిందో ఈ 1000 కోట్ల సమాచారం నాకైతే అర్థం కాదు. ఆరోపణ చేసేటోడు 20 కోట్ల గురించి చెప్పిండా? నా ఉన్న ఆస్తులు 14 కోట్లు ప్రకటించినా అని అన్నాడా? ఆ 20 14 కలిపితే 34 కావచ్చు, లేకపోతే 100 కావచ్చు. 1000 కెళ్ళి వచ్చిందని అడుగుతున్నా. అంటే మీ మీద ఒత్తిడి ఉందా నాకు తెలియదు, మీ ఆర్థిక అవసరాలు ఉన్నాయా నాకు తెలియదు, మీరు అమ్ముడు పోయినరా నాకు తెలియదు. గతంలో పత్రికలు రాత్రి రాసి పొద్దున అమ్మేటోళ్ళు ప్రజలు చదువుకోవడానికి. ఇప్పుడు రాత్రి అమ్మినాక పొద్దుగాల రాస్తురు. అమ్ముకొని రాసే పత్రికలు ఇంత దిగజారిపోవడం వల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. సమాజంలో పత్రికలకు ప్రసార సాధనాలకు ఉన్న విశ్వసనీయత పూర్తిగా గంగలో కలిసిపోతుంది. కనీసం ఎదురుగున్నోడు దున్నపోతుందంటే మీ రిపోర్టర్లను పంపించి దూడం కట్టేయండి అనే ప్రయత్నం చేయకండి. శాశ్వతంగా మీ సంస్థలు మునిగిపోతే దాంతో. ఇప్పటికే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దాటి సోషల్ మీడియా వచ్చింది మీ మీద నమ్మకాలు లేక. ఇంకొంతకాలం అయితే ఇవి చూసేటోళ్ళు కానీ ఇవి చదివేటోళ్ళు కానీ మిగలరు. కాబట్టి కొద్దిమంది యజమానులకు సూచన చేస్తున్నా, మీ సంస్థ ఉంటేనే మీ పిల్లలకు వనుకొస్తుంది. మీరు బంగారు బాతును బంగారు గుడి కోసం ఒకటేసారి కోసుక తిన్నట్టు ఉన్నదంతా అమ్మేసి 1 టైం సెటిల్మెంట్ చేసుకుంటే అవి గిన ఏదో దాంట్లో వాడికి పోయినాయి అనుకో, ఇక తర్వాత చేసుకోవడానికి కూడా ఏమి ఉండదు. మళ్ళీ ఏ సెట్ కిందనో కూర్చొని పని మొదలు పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ మొదటి కాడి నుంచి. కాబట్టి నా విజ్ఞప్తి, నా విన్నపం పాత్రికేయ మిత్రులకు, దయచేసి చంద్రశేఖరరావు గారిని సంతోష పెట్టడానికి, అదేదో సినిమా నాకు సరిగ్గా సినిమా పేరు గుర్తులేదు కానీ
నటనలో పోటీ నాగార్జున అక్కడ ఉండి చూస్తాడంటే బ్రహ్మానందం విపరీతంగా నటించేస్తుంటాడు. దూకుడు సరిగ్గా మహేష్ బాబు సినిమా దూకుడులో మహేష్ బాబు పెన్నులో ఇట్లా చెప్పి నా నటన బాగా నచ్చిందా అని చెప్పండి, మీరు మార్కులు వేయండి అంటే అక్కడ నాగార్జున ఉండి మార్కులు వేస్తాడు. మీకు ఆస్కార్ అవార్డు పురస్కార్ అవార్డు ఏదో ప్రైజ్ మనీ ఏదో ఇస్తారని అంటే, ఎట్లయితే దూకుడు సినిమాలో బ్రహ్మానందం నటించిండో టీవీలలో మా పాత్రికేయ మిత్రులు చర్చలు కండక్ట్ చేసే వాళ్ళు ఆ స్థాయిలో నటిస్తారు. అరే వాళ్ళు కోరింది కొంతనేనా, వాళ్ళు ఇచ్చింది చారాననే, ఎందుకు బారాన నటిస్తారు? మీ నటన చూసుకోనికి అర్థం కాదా? ఒక ఆయన దుంకుతున్నాడు, ఇప్పుడు నేను నిరూపిస్తా ఖాతాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి కానీ, నేను ఆ మిత్రుడికి సూచన చేస్తున్నా, సవాల్ చేస్తున్నా. మీరు నిరూపించాలి. నిరూపించకపోతే మీ డిఎన్ఏ టెస్ట్కు నిలబడాలి. మీరు మీ తండ్రి కరెక్టేనా మీ తల్లి కరెక్టేనా అని. ఏదానికైనా ఒక హద్దు ఉంటుంది. ఏదానికైనా ఒక హద్దు ఉంటుంది. మమ్మల్ని మా కుటుంబాన్ని బట్టలు ఇడిపించి బజార్లో నిలబెట్టే ప్రయత్నం మీరు చేస్తే మేము చూస్తూ ఊరుకోం. మా గౌరవానికి మించింది మా రాజకీయం కాదు. మీరు అనుకుంటుండొచ్చు రాజకీయాలలో ఉన్నారు, టీవీలో మేము కావాలంటే ఏదంటే అది వేస్తాం, బెదిరించుకుంటాం, మమ్మల్ని ఏమనంటే మేము ఊరుకుంటామని. నేను అంటున్నా, మీరు ఉద్యోగస్తులే, యజమానులే ఏం బీకలేకపోతున్నారు. సాక్షిలో 10 ఏళ్ళ నుంచి నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు తిట్టకుంటే తిట్టిండు. ఏమైంది? ఇవాళ టీ న్యూస్లో 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ మీద కొట్లాడుతున్నప్పటి నుంచి యజమానులే కొట్లాడుతున్నారు. మీద ఏమైంది? మీరందరూ కూడా పరిమితికి లోబడి విశ్లేషించండి. ఎస్, రేవంత్ రెడ్డి తప్పు చేస్తే నిర్దిష్టమైన ఆరోపణ చేయండి, వాటిని వివరాలతో కూడుకున్న చర్చ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కేవలం చంద్రశేఖరరావు గారిని సంతోషపెట్టడానికి ఆ స్థాయిలో మీరే ఎందుకు వాళ్ళ తరఫున వాదిస్తున్నారు అంటున్నా. చర్చలు నిర్వహించే వాళ్ళు ఇరుపక్షాల వాదనలను వినిపించడానికి అవకాశం ఇచ్చే ప్రశ్నలు అడిగి సమాధానాన్ని రాబట్టి ప్రజలకు వివరించాలి తప్ప మీరే చంద్రశేఖరరావు తరఫున కత్తి తీసుకొని నాకు కడుపులో ఓడిస్తా అంటే ఎట్లా మిత్రమా? మీరు అందరు నాకు మిత్రులే కదా, ఏం శత్రువులు కాదు కదా, మనందరం ఛానల్లోంచి కలిసి పనిచేస్తున్నాం కదా. మీరు పాత్రికేయ మిత్రులుగా ప్రజలకు మీరు సేవలు చేస్తుంటే ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా నేను కూడా అంతో ఇంతో చేస్తున్నా కదా. చట్టసభలలో నేను చేసిన చర్చలు కూడా మీరు చూస్తున్నారు కదా. అప్పుడప్పుడు చంద్రశేఖరరావు మిమ్మల్ని చేసిన మోసాల గురించి కూడా పాత్రికేయ మిత్రులను కూడా నడిబజారులో ముంచుతే మీ తరఫున కూడా గొంతు వినిపించిన కదా. అది ఇష్టం లేకనే కదా చంద్రశేఖరరావు ఇవాళ నా గొంతు నులుమాలని చూస్తున్నాడు. మీరు కూడా ఆయన చేతులను బలోపేతం చేసి అసలు వివరణ లేకుండా, చర్చకు అవకాశం లేకుండా, అసలు ఆ బ్యాంకుల నిబంధనలు లేకుండా, హాంకాంగ్లో మలేషియాలో బ్యాంకు ఖాతాలు 12 డిజిట్లు కానీ 14 డిజిట్లు కానీ 16 డిజిట్లు కానీ ఉంటుంది. వాడు ప్రకటించింది 13 డిజిట్లు. నేను జస్ట్ ఆన్లైన్లో చెక్ చేసి చెప్పిందే చెప్తున్నాను, నేనేం కొత్త కనిపెట్టలే, కనుక్కోలే. కనీసం నకల్ మారేతో బి హక్కలు రాయనా అని పెద్దోళ్ళు చెప్పారు. కనీసం నకలు కొట్టడానికన్నా అకలు ఇస్తమాలు చేయాలి కదా అంటున్నా నేను. కాబట్టి దయచేసి ఈ 4, ఒకటి నా ఎన్నికల అఫిడవిట్ 2009, 2014, 2 బంజారా హిల్స్లో నా ఇంటి అడ్రస్ మీద ఉన్న కంపెనీలు, ఆ ఎన్నేళ్ళ నుంచి ఎంతమంది కిరాయిలు ఉన్నారు, అందులో ఉన్న డైరెక్టర్లు ఎవరు, 3 నాకు పిల్లనిచ్చిన పాపానికో లేకపోతే నాతోనున్న దగ్గర మిత్రులు అయినందుకో వాళ్ళందరినీ కూడా బినామీలుగా చిత్రీకరిస్తే వాళ్లకు మానసిక క్షోభకు గురి చేసినట్టు. నేను రాజకీయాలలో ఉన్న ప్రజా జీవితంలో ఉన్న ఆరోపణలు ప్రత్యారోపణలు మేము చేసుకోవడానికి ఉంటుంది, వివరించుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక నా ప్రజాప్రతినిధిగా వివరణించే అవకాశం వచ్చింది నాకు. కానీ మీరు ఆరోపణలు చేస్తున్న ఆడబిడ్డలతో సహా అందరినీ మీరు ఈ రకమైన మానసిక క్షోభ చేసే పరిస్థితి మంచిదా? రేపు మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా ఇట్లాంటి సమస్య వస్తే ఎట్లుంటుందో మీరు మా కుటుంబ సభ్యులు అని అనుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి కుటుంబానికి వస్తే మేము ఇట్లనే చేస్తామని మీరు అంటే నాకేం అభ్యంతరం లేదు. నాకు వివరించే శక్తి ఉంది, ఎదుర్కొని నిలబడగలిగిన సామర్థ్యత ఉంది, కాబట్టి నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు వచ్చిన సమస్య మీకు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏందో మీరు అంచనా వేసుకోండి. ఇక ఇతర దేశాలలో బ్యాంకులలో జరిగిన లావాదేవీలు, అసలు బ్యాంకుల ఖాతా ఓపెన్ అయినప్పుడు కదా ఈ లావాదేవీల గురించి మీరు చర్చ చేసేది. ఖాతాలు ఓపెన్ చేయడానికే నాకు అర్హత లేనప్పుడు మీరు ఆరోపణ చేస్తున్న
సంవత్సరంలో 2 సంవత్సరాలు వెనక్కిపోయినా కూడా నేను ఆ దేశానికి పోనప్పుడు నా పేరు మీద ఏదో ఒక నెంబర్తో ఖాతా ఉందంటే అన్ని డిజిట్లు, అసలు ఆ ఖాతాకు అన్ని డిజిట్లు ఉంటాయి, ఇంకేమన్నా ఉంటాయి, కనీసం కొంత ఇవాళ రేపు గూగుల్ వచ్చిన తర్వాత మీరు ఈ సమాచారం అంతా సేకరించడానికి ఆన్లైన్ 5 నిమిషాల సమయం కేటాయిస్తే వాళ్ళు చెప్పిన బ్యాంకుల పేర్లు కొట్టి బ్యాంకుల రూల్స్ ఏమున్నాయి ఖాతాలు తెరవడానికి, ఆ బ్యాంకుల యొక్క నియమ నిబంధనలు, ఆ దేశం యొక్క నియమ నిబంధనలు మీరు ఒక్కసారి పరిశీలిస్తే మీకు సంపూర్ణమైన సమాచారం వస్తుంది. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి మీరు సరే ఒత్తిడి వల్ల ఏమైనా ఆరోపణలు చేసినా నాకేం బాధ లేదు, సరే మీ పరిస్థితిని కూడా నేను అర్థం చేసుకోగలను. ఇప్పటి నుంచైనా మీరు నా మీద వచ్చిన ఆరోపణల మీద విశ్లేషణ చేసి రాయాల్సిందిగా పాత్రికేయ మిత్రులకు నా ఆరోపణల మీద వివరణ ఇచ్చుకుంటూ ఇక ఇప్పుడు అసలు విషయానికి, క్షేత్రానికి, కథన రంగానికి, జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో జరుగుతున్నదేందో నేను మాట్లాడదలుచుకున్నా, ప్రస్తావించదలుచుకున్నా. మిత్రులారా, నేను నిజంగానే దానికో దీనికో ఆశపడేది ఉంటే 2009లో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినప్పుడే ఎవరితో మొదలు పెట్టాలనే ప్రయత్నం చేసినారో మీరు వెనక్కి వెళ్ళి విశ్లేషించండి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎంబడే తెలంగాణ పునరేకీకరణ ముసుగుదొడిగి మంత్రి పదవిలో కాంట్రాక్టులో ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఈనాటి తండ్రి కొడుకులు కానీ మామ అల్లుళ్ళు కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రో మీరు ఆలోచన చేయండి. 2014 నాటి రోజులు కూడా మీరు విశ్లేషించండి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, శాసనసభలో తెలంగాణ యొక్క విద్యుత్తు కోతలు, విద్యుత్తుకు సంబంధించిన చర్చలు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధం, అబద్ధాల పుస్తకాన్ని శాసనసభ ముందు పరచడానికి ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి అబద్ధాలను కళ్ళగట్టినట్టుగా ప్రజలకు వివరించడంతో ఆనాడు ఆయన శాసనసభలో మీ అందరి ముందలుగా నిన్న ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తా అన్నాడా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే పంజాబ్లో స్వర్ణ దేవాలయంలో ఆనాడు దేశ సైనికులు అందులో ఉండే సిక్కులను ఊచకోత కోసిన సందర్భాన్ని ఆపరేషన్ బ్లూ స్టార్ అని. ఆ తర్వాత మైహోం రామేశ్వరరావు గారికి అక్రమంగా, రామేశ్వరరావు గారి మాటల్లోనే 2000 కోట్ల భూమిని నిబంధనలకు విరుద్ధంగా 2014 ఎన్నికలల్లో ఆర్థిక సహాయం అందించిండని కృతజ్ఞతగా చంద్రశేఖరరావు గారు 32 ఎకరాల భూమిని హైటెక్ సిటీ పక్కన అక్రమ బదలాయింపు చేస్తే ఆ ఆరోపణలు, ఆ ఆధారాలు బయటపెట్టినప్పుడు శాసనసభలో చంద్రశేఖరరావు గారు ఏ రకంగా ప్రవర్తించిండ్రో, విచక్షణ రహితంగా ఎట్లా మాట్లాడిండో, ఒక మానసిక రోగిల ఉన్మాదిలాగా ఎట్లా ఊగిపోయిండో మీరే ప్రత్యక్ష సాక్షి. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద, వాటర్ గ్రిడ్ పేరు మీద, కమిషన్ కాకతీయ పేరు మీద భూములు అక్రమంగా కట్టబెట్టి 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తున్న సందర్భంలో నేను చేస్తున్న పోరాటాలను చంద్రశేఖరరావు గారు ఏమీ చేయలేక ప్రతి శాసనసభ ప్రారంభం రోజే నన్ను శాశ్వతంగా సభలో నుంచి బహిష్కరించి పోలీసులను పెట్టించి బరబరా ఇడిపించి బయట వాడేసిన మాట వాస్తవం కాదా? ఎందుకు చంద్రశేఖరరావు గారు నా కళ్ళల్లోకి చూడడానికి భయపడుతుండు? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా సూటిగా నా కళ్ళల్లోకి చూడడానికి ఎందుకు భయపడుతుండ్రో విశ్లేషించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం చేస్తుంది. మీడియా మిత్రులుగా మీకు లేదా అని నేను అడుగుతున్నా. కాబట్టే ఇవాళ చంద్రశేఖరరావు గారి కుటుంబ పెత్తనం, అక్రమ ఆస్తులు, నియమ నిబంధనల ఉల్లంఘన 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించక ముందు చంద్రశేఖరరావు గారి యొక్క ఆర్థిక స్థితిగతులేంటి, 2018లో ఆయనకు అదనంగా వచ్చిన ఆస్తుల వివరాలు నేను బయట పెడుతూ
జిల్లాలు తిరిగి ప్రజలని చైతన్యం చేస్తూ 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తొలి ఉద్యమంలో 369 మంది ఆత్మార్పణంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో బందీ అయింది. ఇవాళ తుది దశ ఉద్యమం ద్వారా వారి నుంచి తెలంగాణ ఎన్నో రకాల ప్రయత్నాలు పరోక్షంగా చంద్రశేఖరరావు గారు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాకు హోదా రాకుండా అడ్డుకోవడానికి అక్రమ కేసుల ద్వారా, ఐటీ అధికారుల ద్వారా, ఈడీనో సిబిఐనో కేసులు ఇరికిస్తే, ఇలాంటి చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ పదవి ఇవ్వకుంటుంటే, రేపటి రాబోయే ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో తిరగకుండా ఉంటే తిరిగి అధికారంలోకి రావచ్చనే ఒక స్వార్థ చింతనతో చంద్రశేఖరరావు గారు చేయని ప్రయత్నం లేదు. మొట్టమొదట నన్ను ఎదుర్కోవడానికి, నన్ను నిలువరించడానికి ఏసీబీని ప్రయోగించిండు. తన వల్ల కాలే. తర్వాత నేను మాట్లాడిన ప్రతిదానికి కోర్టుల్లో కేసులు పెట్టి పరువు నష్టం దావానో లేదా రకరకాల కేసులు పదుల్లో నా మీద పెట్టి అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండు. కేసీఆర్ వల్ల కాలే. నేను మనోధైర్యాన్ని కోల్పోలే. స్థిరమైన దృఢమైన పట్టుదలతో చంద్రశేఖరరావు గారి యొక్క దోపిడీకి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తూనే వచ్చిన. కేసీఆర్ అనబడే కేడి నా వల్ల కాదు, మోడీ నువ్వు నాకు అండగా ఉండాలి అని పోయి మొకరిల్లడంతో మోడీ గారికి శత్రువు చంద్రబాబు నాయుడు, కేడీ గారి శత్రువు రేవంత్ రెడ్డి. శత్రువుకు శత్రువు మిత్రుడైనట్టు వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా మోడీ గారు కేసీఆర్ గారికి సహకరిస్తా అని హామీ ఇచ్చిన సందర్భంలో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒప్పందాలు నిర్దిష్టంగా రెండు. ఒకటి, తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేస్తా, ముందస్తు ఎన్నికలు నాకు అత్యవసరంగా నిర్వహించాలి. రెండవది, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకంటే ముందే రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేసి కనీసం 4 నెలలు జైల్లో పెట్టాలి. తద్వారా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి ముందుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని నిలువరించాలి. చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికి అవసరమైన కుట్రలను, కుతంత్రాలను, పన్నాగాలను అటు మోడీ గారు ఇటు కేసీఆర్ గారు కూర్చొని వ్యూహరచన చేసుకొని 1కి 4 సార్లు వాళ్ళు కలుసుకొని సమీక్షించుకొని, కుట్రలో పాత్రదారులు కేసీఆర్ అయితే దీన్ని అమలు చేసే సూత్రధారిగా మోడీ గారు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత ఈడీలను, ఇన్కమ్ ట్యాక్స్లను, సిబిఐలను ఒకరి తర్వాత ఒకరిని ప్రవేశపెట్టి అక్రమ కేసులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అంత కారణం తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన సందర్భం ఏంటంటే, తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డికి ఉన్న విశ్వసనీయత మీద బురద జల్లాలనే కుట్ర. ఇవాళ చంద్రశేఖరరావు గారి వైఫల్యాల మీద, దోపిడీ మీద, అవినీతి మీద, కుటుంబ పాలన మీద, నియంత పోకడల మీద, చట్టాల ఉల్లంఘన మీద, నరేంద్ర మోడీ గారు జీఎస్టీ ద్వారా కానీ, నోట్ల రద్దు ద్వారా కానీ, రాఫెల్ విమానాల కొనుగోలు కుంభకోణంలో కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం పర్యటించి ప్రజలకు వివరించడం మొదలు పెడితే టీఆర్ఎస్ బీజేపీ మనుగడనే సాధించవు, రాబోయే ఎన్నికలలో చిత్తుగా ఓడిపోతుందని సర్వేల ఫలితాలు రావడంతో ఈ కక్షా సాధింపు చర్యలకు పూనుకున్నారు. ఇవాళ గత 3 రోజులుగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు కానీ, కొన్ని పత్రికలు, కొన్ని ప్రసార సాధనాలు
విచక్షణ రహితంగా రాతలు కానీ చేసిన ప్రసారాలు కానీ తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసలు నా మీద ఫిర్యాదు చేసిన అనే రామారావు గారి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అతను ఎవరో ఎక్కడి నుంచి వచ్చిండో, అతను ఎవరు వదిలిన బాణమో నేను చెప్పదలుచుకున్నా. కేసీఆర్ వదిలిన బాణము, దానికి ఇంధనము మై హోమ్ రామేశ్వరరావు. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ డిఐజీ ప్రభాకర్ రావు గారు, అంటే ప్రతి దగ్గర వాళ్ళ సామాజిక వర్గానికి ఏదో నేను మాట్లాడడం వల్ల వాళ్ళ తప్పిదాలు బయటపడుతున్నాయని, వాళ్ళ దోపిడీని అడ్డుకుంటున్నా అని చెప్పి, నా మీద దాడి చేస్తున్నా అని చెప్పి ఏ న్యాయవాది అనబడే రామారావే టీవీలలో ఒప్పుకున్నాడు. అంటే ఇవాళ చంద్రశేఖరరావు గారు రెడ్లు వర్సెస్ వెలమల పంచాయతీగా చిత్రీకరించి తన కులాన్ని కూడగడుతున్నాడని చెప్పి నిన్న రామారావు గారు టీవీల ముందర ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి అనబడేవాడు కులాలకు, మతాలకు, జిల్లాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూసే విధంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేసిన ఒట్టు ప్రకారం నడవాలి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత నీచానికి దిగజారి రెండు కులాల మధ్యగా దీన్ని పోరుగా చిత్రీకరిస్తున్నాడంటే అసలు చంద్రశేఖరరావు గారి యొక్క మానసిక స్థితిని మీరు అంచనా వేయండి. ఎంత భయంగా ఆయన ఇంట్లో గడుపుతున్నాడో మీరు ఆలోచన చెయ్యండి. నిజంగానే చంద్రశేఖరరావు గారు ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు. ఆయన ప్రజల్ని మోసం చేసింది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కానీ, దళితుల 3 ఎకరాల భూమి విషయంలో కానీ, దళిత ముఖ్యమంత్రి విషయంలో కానీ, ఇంటికో ఉద్యోగం విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, రైతులకు ₹1,00,000 రుణమాఫీ విషయంలో కానీ, ఇంటికో ఉద్యోగం విషయంలో కానీ, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య మీద కానీ, మైనారిటీలకు 12% రిజర్వేషన్ మీద కానీ, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రుల విషయంలో కానీ, జిల్లాకు ఒక మెడికల్ కళాశాల విషయంలో కానీ, ఇలా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు వైఫల్యాలను మేము ప్రస్తావిస్తాం. తద్వారా పూర్తి స్థాయిలో ఈ విషయాలన్నిటిని కూడా ప్రస్తావిస్తాను. కాబట్టే రాబోయే ఎన్నికలలో ఈ నిజాలన్నిటిని కూడా నిక్కచ్చిగా ప్రజలకు వివరించడానికి నేను బయలుదేరబోతున్నాను. కాబట్టే తెలంగాణ ప్రాంతాన్ని పర్యటించకుండా, ప్రజలకు వివరించకుండా, ప్రజల దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోవడానికే అటు మోడీ ఇటు కేసీఆర్ గారు కలిసి నా మీద కుట్ర చేసి కేసులు పెడుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, 3 రోజులు దాదాపుగా టీవీలలో చూస్తే 14 మందో 20 మందో మా బంధువుల ఇళ్ళ మీద 15 దగ్గరలో దాడులు చేసినాను. రకరకాలుగా వచ్చిన ఏం జరిగిందో నాకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళ తెల్లవారుజామున అధికారులు పోయిండ్రు కాబట్టి బయట ప్రపంచంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు మీరు ఇంత శోధించి సేకరించిందేందో ఇప్పుడైనా ప్రజలకు వాస్తవాలు చెప్పండి. రామారావు గారు ఇన్కమ్ ట్యాక్స్ అధికార ప్రతినిధి అయినట్టు, వాళ్ళ ప్రతినిధిగా వివరిస్తున్నట్టు ఆయన మాట్లాడుతుంటే అధికారులు ఆశ్చర్యపోతున్నారు. నేను అడిగినా ఏంది ఇదంతా అని. ఇక మా బాధలు మాకుంటాయి, మా ఒత్తిళ్ళు మాకుంటాయి కదా సార్, మేము ఏం చేస్తాం, ఇక మీరు కూడా అర్థం చేసుకోరు, మాకు తప్పదు. అంటే అధికారుల మీద కూడా, నిజాయితీగా ఉన్న అధికారుల మీద కూడా ఎంత ఒత్తిడి జరుగుతుందంటే ప్రతి 2 నిమిషాలకు లోపల ఉన్న అధికారులకు ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నారు, ఎస్ఎంఎస్లు పెడుతున్నారు, వాట్సాప్లు పెడుతున్నారు. ఏ రకంగా వేధించాలనేది వేధించడానికి కూడా డైరెక్షన్ జరుగుతుంది. అధికారులు అయితే నా కళ్ళ ముందరనే ఉన్నారు, వాళ్ళు ఏం తిప్పలు పడుతున్నారో నాకు అర్థమైంది. ఆ పక్క నుంచి ఈ డైరెక్షన్ ఇచ్చింది కేసీఆర్ ఎవరు అనేది తేలాలి. మోడీ ఇచ్చిండా, మోడీ తరఫున ఎవరైనా ఇస్తున్నారా, కేసీఆర్ ఇచ్చిండా, కేసీఆర్ తరఫున ఇంటెలిజెన్స్ డిఐజీ ప్రభాకర్ రావు గారు ఈ దిశ నిర్దేశం చేస్తున్నాడా, తెలంగాణ సమాజానికి తెలియవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్ని కేసులైనా పెట్టు, అక్రమంగా అరెస్టులు చేయి, నువ్వు ఎక్కడైనా పెట్టు, నువ్వు చెంచల్గూడ చెర్లపల్లి కాదు, అండమాన్ నికోబార్ జైల్లో చీకటి గదుల్లో నిర్బంధించిన నీ పెత్తందారితనం మీద, నీ అవినీతి మీద, నీ అహంకారం మీద,
నీ కులపిచ్చి మీద, నీ బంధువుల దోపిడీ మీద నిరంతరం పోరాటం చేస్తా, నిటారుగా నిలబడి తెలంగాణ ప్రజల గొంతుకనై వినిపిస్తా. ఇవాళ తెలంగాణ సమాజం అత్యంత కీలకమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వైపు, అత్యంత కీలకమైన సందర్భంలో తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు తెలిసిన పార్టీగా, కష్టాలలో ఉన్న ప్రజలకు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండబోతుందో అని నిశితంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది. రాహుల్ గాంధీ గారు నాకు ఇచ్చిన అత్యంత కీలకమైన ప్రాధాన్యతతో కూడుకున్న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో నిలబడి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తెలంగాణ బిడ్డ గుండె తడుతా, ప్రతి తలుపు తడుతా కేసీఆర్ దోపిడీ గురించి వివరిస్తా, కేసీఆర్ అక్రమ సంపాదన గురించి వివరిస్తా, కేసీఆర్ ఇసుక దోపిడీ గురించి వివరిస్తా, కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ల మీద వేల కోట్ల కమిషన్ల గురించి వివరిస్తా, మిషన్ భగీరథ పేరు మీద పైపుల కంపెనీలకు కట్టబెట్టిన వేల కోట్ల కాంట్రాక్టుల గురించి వివరిస్తా, కమిషన్ కాకతీయ గురించి వివరిస్తా, అక్రమంగా శంషాబాద్లో రామేశ్వరరావు కొనుగోలు చేసిన నిబంధనల విరుద్ధంగా 5,000 ఎకరాల గురించి వివరిస్తా. రామేశ్వరరావు గారి 5,000 ఎకరాల కోసం 15,000 కోట్ల రూపాయలతోని గచ్చిబౌలి నుంచి మెట్రో రైలు ఆయన వెంచర్ కోసమే 15,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఆయన ప్రాజెక్టు కోసమే మెట్రో రైలు నిర్మాణం గురించి వివరిస్తా. చంద్రశేఖరరావు గారు 2001 కంటే ముందు ఏముండే, ఉద్యమం ముసుగులో ఆయన సంపాదించిన న్యూస్ పేపర్ ఎట్లొచ్చింది, టీవీ ఛానల్ ఎట్లొచ్చింది, గజ్వెల్లో ఉన్న 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, కేటీఆర్ ఫిలిం నగర్లో ఉండే సినిమా వాళ్ళతో చేస్తున్న చీకటి వ్యవహారాల నుంచి మొదలు పెడితే వేల కోట్ల రూపాయల వ్యాపారాల గురించి, అదేవిధంగా ఇవాళ నేను చంద్రశేఖరరావు గారికి సూటికి ఒక సవాల్ విసురదలుచుకుని ఎక్కువ మాటలు చెప్పదలుచుకోలే. నేను 2009 లేదా 2007 ఎమ్మెల్సీగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈనాటి వరకు, అదేవిధంగా మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా అవన్నీ అక్కర్లేదు, 2001లో టీఆర్ఎస్ ప్రారంభించకంటే ముందు, ప్రారంభించిన తర్వాత ఈనాడు ఉన్న ఆస్తుల మీద మన ఇద్దరం సిట్టింగ్ జడ్జి విచారణకు సిద్ధపడదాము. నేను సిద్ధం. నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకు సవాలు విసురుతున్నా. 2007 నేను శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన రోజు నుంచి ఈ రోజు మీ ముందర కూర్చొని మాట్లాడే వరకు నా ఆస్తులు, నా అప్పులు, నా వివరాల మీద సంపూర్ణంగా సిట్టింగ్ జడ్జి చేత మీరు 2001 టీఆర్ఎస్ ప్రారంభించినప్పటి నుంచి ఈనాటి వరకు మీకు, మీ కొడుక్కి, మీ అల్లుడికి, మీ కూతురికి, ఈ నలుగురు ప్రజా జీవితంలో ఉన్నారు. ఈ నలుగురు ప్రజా జీవితంలో ఉన్న నీ కుటుంబ సభ్యుల యొక్క ఆస్తుల మీద, అప్పుల మీద, నా ఆస్తుల మీద, అప్పుల మీద అక్క పక్క నుంచి చెప్తుంది. ఇంకో తోక కూడా వచ్చింది సంతోషాన్ని. వేళ నీకు అత్యంత ఇష్టమైనోడు, ప్రీతిపాత్రుడైన సంతోష్ మీద ఒకవేళ సంతోష్ని మినహాయించు, మిగతాల కాడికే పెట్టుకుందాం అంటే అట్లయినా సరే మీరు సిద్ధమా? నేను సిద్ధం. పాత్రికేయ మిత్రుల ద్వారా నేను కేసీఆర్కు సవాలు విసురుతున్నా. మన ఇద్దరి ఆస్తులు, అక్రమ సంపాదన, అప్పులు ఏమైనా సరే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశాలకు నేను రెడీ. మన ఇద్దరం కలిసి మోడీకి లేఖ రాద్దాం. అయితే హైకోర్టు జడ్జి అయినా లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే నువ్వు లేఖ రాయి. 24 గంటల సమయం ఇస్తున్నా నీకు. ఇవాళ సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 1:30 అయి ఉండొచ్చు. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 1:30 వరకు నీకు సమయం ఇస్తున్నా.
మన ఇద్దరం రేపు మధ్యాహ్నం 1:30కు లేఖలు విడుదల చేద్దాం. నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రికి లేఖ రాద్దాం. అయ్యా, మా ఇద్దరి నీతి ఏంది, నిజాయితీ ఏంది, ప్రజలలో ఉన్న విశ్వసనీయత ఏంది, మా సంపాదన ఏంది, మా అక్రమ సంపాదన ఏంది, అసలు మా బతుకులేంది, మా చీకటి కోణాలేంది, ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించమని మన ఇద్దరం లేఖలు రాద్దాము. నువ్వు సిద్ధంగా ఉన్నవా? 24 గంటలలో నువ్వు పలకలేదు, నువ్వు స్పందించలేదు, నువ్వు మాట్లాడలేదంటే 100% నువ్వు అవినీతి పరుడు అని తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది. నికార్స్గా నిలబడడానికైనా, నిప్పులో నడవడానికైనా, శీల పరీక్షకు నిలబడడానికైనా నేను సిద్ధం. నువ్వు కేవలం విచారణకు సిద్ధపడని అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని. కాబట్టి మిత్రులారా, ఏది ఏమైనా రేపటి ఎన్నికలలో చంద్రశేఖరరావు గారిని నా గద్దె మీద నుంచి దించకపోతే చంద్రశేఖరరావు గారి కుటుంబం ఆఫ్రికా అడవుల్లో ఈడీ అమీన్ అని ఒకడు ఉండేటోడు. దోసుకోవడమే కాదు, మనుషులను కోసుకొని తినేటోడు, ఫ్రిడ్జ్లో దాచుకొని. మీకు అందరు తెలవాలి, గూగుల్ చేయండి ఒకసారి ఈడీ అమీన్ అని. దేశాన్ని దోసుకోవడం కాదు, దేశంలో ప్రజలలో ఉండే అందమైన ఆడపిల్లల నుంచి బలిష్టంగా ఉన్న మొగోళ్ళ వరకు పట్టుకొచ్చి కోసి వాళ్ళ గుండెలు, వాళ్ళ కార్జాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తినేటోడు. చంద్రశేఖరరావు కూడా మరో ఈడీ అమీన్గా అవతారం ఎత్తే అవకాశం ఉంది. ప్రజల్ని దోసుకున్న తర్వాత కిక్కు కోసం ప్రజల్ని కోసుక తినే పరిస్థితి వస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కాల్చుక తినే పరిస్థితి వస్తుంది రాష్ట్రానికి. కాబట్టి తెలంగాణకు పట్టిన పీడ చీడ కేసీఆర్ కుటుంబం. ఈ గులాబీ చీడను వదిలించడానికి తెలంగాణ ఉద్యమంలో మీరు క్షేత్రంలో మీ యాజమాన్యాలను కాదని కూడా ఏ రకంగా కథన రంగంలో మీరు కలం బయటికి తీసినరో, ఆనాడు మీరు కలం మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని ఏ రకంగా పదును పెట్టినరో పాత్రికేయ మిత్రులారా మేల్కొనండి. మీరు కష్టపడి కొట్లాడి మీ బండ్లు తగలబెట్టుకొని మీ ఈపులు కొట్టించుకొని ఓ పూట తిని తినక ఉద్యోగాలు మీ యజమానులు పీకుతా అన్నా తెలంగాణ రావాలే, బతుకులు బాగుపడాలని చేసిన పోరాటాన్ని మళ్ళొక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. చతికిల పడకండి. మొదటి దశ 69 ఉద్యమంలో తెలంగాణ కోరిక ప్రపంచానికి తెలిసింది. మలి దశ 2009 తెలంగాణ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాము. ఇప్పుడు తుది దశ తెలంగాణ ఉద్యమానికి సమాయత్తమై ప్రజా తెలంగాణను సాధించుకున్నప్పుడే నిజమైన తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, స్వయం పాలన అనే కళ సాకారం అవుతుంది. కేసీఆర్ యొక్క కుటుంబ దోపిడీ, అవినీతి, అరాచకం, అహంకారానికి సమాధి కట్టాలంటే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు సహకరించాలి. తెలంగాణ సమాజం అంతా చైతన్యంతో ముందుకు నడుస్తుంది. రేపటి రాబోయే ఎన్నికలల్లో ఉదయించే సూర్యుల్లాగా ప్రతి గ్రామంలో ఉండే యువకులు కథానాయకులై తెలంగాణ జెండాను భుజం మీద పెట్టుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని కండలు కరగని, గుండెలు పగలని, తలలు తెగిపడని, రక్తం ఏరులై పారని తెలంగాణ కోసం మళ్ళొక్కసారి కదం తొక్కుదాం. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కోసం పనిచేద్దాం. ఇది రేవంత్ రెడ్డికి ఒక్కడికే అవసరం కాదు. రేవంత్ రెడ్డి విలాసవంతమైన జీవితం గడపడానికి, నేను కాదు ఇంకో 2-3 తరాలు మా పిల్లలు సుఖంగా ఉండడానికి మాకు ఎలాంటి లోటు లేదు. అయినా ఈరోజు 3 రోజులు ఒక్క క్షణం నిద్రపోకుండా అధికారులు వేధించినా కూడా మనోనిబ్బరాన్ని కోల్పోకుండా బయట మీరందరూ వందల వేల మంది మీరు ప్రభుత్వం చేస్తున్న అరాచకం మీద పోరాటం చేయడానికి ఇక్కడ సిద్ధం ఉండి రక్తం చిందిస్తుంటే ఇంట్లో ప్రశాంతంగా పండుకోగలమా? భార్య బిడ్డలతో తిన్న తిండి పైకి పడుతుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, నా మీదున్న ఆరోపణలు ఎన్నైనా చేయనియండి, నేను మనోధైర్యాన్ని కోల్పోను. నా ఆత్మస్థైర్యం గురించి జైల్లో ఉన్న జైలు అధికారులను అడగండి, లేకపోతే 3 రోజుల లోపల విచారించిన ఐటీ అధికారులను అడుగు కేసీఆర్, నీకు తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ కథన రంగంలో కదలాల్సిన సందర్భం వచ్చింది.
రేపటి నుంచే నా కార్యాచరణ ఉంటుంది. రేపు మా పెద్దలు శాసనమండలి సభాపక్ష నాయకుడు షబ్బీర్ అలీ గారి నియోజకవర్గంలో మొట్టమొదట కార్యనిర్వాహక అధ్యక్షుడిగా క్షేత్రంలోకి వస్తున్న తెలంగాణ బిడ్డలందరూ వీలైనంత మేరకు అక్కడికి రండి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల అవసరం కాదు, ప్రజల యొక్క అవసరం. ఈ సందర్భంలో చారిత్రాత్మకమైన అవసరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది. దేశాన్ని మోడీ ఏ రకంగా భ్రష్టు పట్టించిండో, రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారు ఏ రకంగా చిన్నాభిన్నం చేసి దోసుకుంటుండో, ఈ రెండింటికి సమాధి కట్టాలంటే అటు ఢిల్లీలో ఇటు గల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. సహకరించాల్సిందిగా కోరుకుంటూ మిత్రులందరి దగ్గర కూడా విజ్ఞప్తి చేస్తూ, చివరగా నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకోవచ్చు. 2 లక్షల మంది కొడంగల్ బిడ్డలు, కొడంగల్ పెద్దలు, కొడంగల్ సమాజం ప్రతి క్షణం 2009లో చివరి రోజు నామినేషన్లకు బీఫామ్ ఇస్తే ఎక్కడుందో కూడా తెలియనప్పుడు రాత్రి 3 గంటలకు బీఫామ్ ఇస్తే అడ్రస్ ఎత్తుక్కుంటూ పోయి చివరి రోజు నామినేషన్లు వేస్తే 14 రోజుల్లో నా మీద తుపాకీ తూటాలు పేల్చిన కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా 7,000 మెజార్టీతో ఆనాడు గెలిపించారు. మొదటిసారి గెలిచినప్పుడు కొడంగల్ యొక్క పౌరుషాన్ని, కొడంగల్ యొక్క ఆత్మ గౌరవాన్ని రాష్ట్రానికి వినిపించిన ఆ అభిమానంతో 2014 ఎన్నికలల్లో అదే ప్రజలు 5 ఎంపీపీలు, 5 జడ్పీటీసీలు, 81 మంది సర్పంచులు, 15,000 ఓట్లతో నన్ను రెండోసారి శాసనసభ్యుడిగా గెలిపించడం జరిగింది. కొడంగల్ ప్రజల యొక్క అభిమానానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. చివరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి శ్వాస వరకు ఆ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాటం చేయడమే నేను వాళ్ళకి ఇవ్వగలిగింది. ఈనాడు కూడా ఇంత ధైర్యంగా, ఇంత నిక్కచ్చిగా, ఇంత నిటారుగా నిలబడి చంద్రశేఖరరావు గారి మీద పోరాటం చేస్తున్నా అంటే రేపటి రాబోయే ఎన్నికలలో కనీసం 30,000 పైచిలకు మెజార్టీతో కొడంగల్ ప్రజలు నాకు అండగా ఉంటారు. కాబట్టే ప్రతి యువకుడికి విజ్ఞప్తి చేస్తున్నా, కొడంగల్ ప్రాంతం వాళ్ళకు, నేను పాలమూరు జిల్లా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా పాత పాలమూరు జిల్లాలో ఈ స్థాయి హోదా రాలే. మొదటిసారి నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగినప్పుడు బూరుగుల రామకృష్ణారావు అనే పాలమూరు బిడ్డ మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఈనాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, రేపు అధికారంలోకి రాబోయే కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నాకు ఇచ్చి గౌరవించిందంటే కొడంగల్ యొక్క ఆత్మగౌరవం గల్లీ నుంచి ఢిల్లీ వరకు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వరకు మన గౌరవం పెరిగింది. కాబట్టి ఇవాళ నేను ఒక కొడంగల్ క్షేత్రంలోనే తిరగడానికి అవకాశం ఉండదు. రాష్ట్ర స్థాయిలో గురుతరమైన బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి కొడంగల్ సమాజం అంతా కేసీఆర్ మూటలతో వచ్చిన, పట్నం ముఠాలు వచ్చిన కొడంగల్ శివారులో పాతరేద్దాం. మనం మన పౌరుషాన్ని, మన ఆత్మగౌరవాన్ని 100 కోట్లతోనో 2 భూ కబ్జా కోరులైన అన్నదమ్ములకు కొనుగోలు చేయాలనుకుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? మన ఆత్మగౌరవాన్ని కొనుక్కోవడానికి, మనల్ని తిరిగి బానిసలుగా బ్రతకడానికి నిర్బంధించడానికి వస్తున్న చింతమడక చీటర్ పెద్దదొర కేసీఆర్, అదేవిధంగా అక్కడ లోకల్గా ఉండే ఈ పట్నం సోదరులు అన్నంత పెద్ద పదం ఎందుకు కానీ, ఒకటి సన్నాసి, రెండోడు చవట. ఈ సన్నాసి చవటలు, సన్నాసి ఏమో 25 ఏళ్ళు ఎమ్మెల్యే, 5 ఏళ్ళు మంత్రి. ఈ చవట 2 సార్లు ఎమ్మెల్సీ. ఆయనకు పిల్లనిచ్చింది కోస్గే. పిల్లనిచ్చిన మామ చచ్చిపోతే కడసూపు కూడా రాలే ఈ సన్నాసి. ఇక అంతకంటే ఓడన మనిషి ఉంటాడా? పిల్లనిచ్చిన మామ చచ్చి